వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సన్నద్ధమయ్యే వారి కోసం ఈరోజు మనం ఒక 4 అత్యంత ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ టాపిక్స్ని డీకోడ్ చేయబోతున్నాం. ఎటువంటి అన్నెసరీ జార్గన్ లేకుండా స్ట్రిక్ట్గా ఎగ్జామ్ ఫోకస్తో ఈ డీప్ డైవ్ ఉండబోతోంది. అవును, ఖచ్చితంగా. ఈ సెషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేవలం ఫ్యాక్ట్స్ చదవడం కాదు, ఆ ఫ్యాక్ట్స్ వెనుక ఉన్న వైని అర్థం చేసుకోవడం. రైట్, డాట్స్ని కనెక్ట్ చేయడం అనమాట. ఎగ్జాక్ట్లీ. లైక్ ఎగ్జామ్లో కొంచెం ట్రిక్కీగా అడిగే క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి అనేది మనం క్లియర్గా చూద్దాం. ఓకే, లెట్స్ అన్బ్యాక్ దిస్. సో మనం మొదటి టాపిక్లోకి ఎంటర్ అవుదాం. రీసెంట్గా మన భారత ప్రధాని నెదర్లాండ్స్ పర్యటన ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా అప్గ్రేడ్ చేశారు కదా. అవును, చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఇది. ఇందులో మెయిన్గా చూస్తే వాబ్ అంటే WAH పైన ఎక్కువ ఫోకస్ ఉంది. అసలు ఈ వాబ్ ఫ్రేమ్వర్క్ ఏంటి, ఎందుకు నెదర్లాండ్స్తోనే పెట్టుకున్నాం? ఈ WAH అంటే బేసిక్గా వాటర్, అగ్రికల్చర్ మరియు హెల్త్ అన్నమాట. నెదర్లాండ్స్ భౌగోళికంగా చిన్నదే కావచ్చు, కానీ ఈ 3 సెక్టర్స్లో వాళ్ల ఎక్స్పర్టీస్ ప్రపంచస్థాయిది. ఓ, అంటే వాళ్ల బలాన్ని మనం వాడుకుంటున్నామన్నమాట. కరెక్ట్. సముద్ర మట్టం కంటే కింద ఉండే ఆ దేశంలో వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో వాళ్లకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. అలాగే ప్రెసిషన్ అగ్రికల్చర్లో కూడా వాళ్లు టాప్. రైట్, హియర్ ఈజ్ వేర్ ఇట్ గెట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్. సోర్సెస్లో చూస్తే సెమీకండక్టర్ బ్రెయిన్ బ్రిడ్జ్ అని ఒక కొత్త ఇనిషియేటివ్ ఉంది. ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ని డచ్ వాళ్లతో కలుపుతున్నారు కదా. అవును, ఇక్కడే మనం సప్లై చైన్లోని ఒక క్రిటికల్ పాయింట్ని అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఎంత అడ్వాన్స్డ్ మైక్రోచిప్స్ తయారు చేయాలన్నా దానికి EUV లిథోగ్రఫీ మెషీన్లు కావాలి. ఒక నిమిషం, ఈ మెషీన్లను తయారు చేసే కంపెనీ ASML వాళ్లదేనా? ఎగ్జాక్ట్లీ, అది నెదర్లాండ్స్కి చెందింది. సో సెమీకండక్టర్ ఈకోసిస్టంలో వాళ్లది ఒక రకమైన మోనోపోలీ అన్నమాట. వావ్, సో దట్స్ వై దిస్ బ్రెయిన్ బ్రిడ్జ్ ఇస్ సో క్రూషియల్. అవును, దీనితో పాటు గ్రీన్ అండ్ డిజిటల్ సీ కారిడార్ అని ఒకటి కూడా ప్లాన్ చేశారు. ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే గ్రీన్ హైడ్రోజన్ని డైరెక్ట్గా యూరోప్ మార్కెట్స్కి ఎక్స్పోర్ట్ చేయడానికి. గ్రీన్ హైడ్రోజన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కొంచెం కష్టమంటారు కదా. అవునండి, అందుకే రోటెడామ్ పోర్ట్ని బేస్ చేసుకుని పోర్ట్ టు పోర్ట్ డిజిటల్ ట్రాకింగ్తో ఒక డెడికేటెడ్ రూట్ని క్రియేట్ చేస్తున్నారు. దట్స్ అ సాలిడ్ ప్లాన్ ఫర్ ఫ్యూచర్ ఎనర్జీ. కానీ ఈ నెదర్లాండ్స్ టాపిక్లో సడన్గా ఆనయమంగళం కాపర్ ప్లేట్స్ లేదా లీడన్ ప్లేట్స్ అని ఒక హిస్టారికల్ పాయింట్ వచ్చింది. గ్రీన్ హైడ్రోజన్ కారిడార్ల గురించి మాట్లాడుకుంటూ 11వ శతాబ్దపు రాగిరేకుల దగ్గరికెందుకొచ్చాం? ఇది చాలా ఫ్యాసినేటింగ్ కనెక్షన్. డిప్లొమసీ అనేది ఈనాటిది కాదు అని చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. నెదర్లాండ్స్లోని యూనివర్సిటీ ఆఫ్ లీడెన్ వాళ్లు మన ఇండియాకి చెందిన ఈ రాగిరేకులను తిరిగి ఇచ్చేశారు. వెయిట్, రియలీ? మన డాక్యుమెంట్ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళిందసలు? 18వ శతాబ్దంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ల కంట్రోల్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిపోయాయిలేండి. ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే రాజరాజ చోళుడు ఆదేశాలతో రాజేంద్ర చోళుడు శ్రీవిజయ కింగ్డమ్కి, అంటే ప్రస్తుత ఇండోనేషియా ప్రాంతానికి ఒక బౌద్ధ విహారం కట్టుకోవడానికి భూదానం చేసినట్లు ఇందులో రాసుంది. అంటే ఇది ఆనాటి ఇంటర్నేషనల్ డిప్లొమసీకి ఒక డాక్యుమెంటరీ లాంటిదన్నమాట. యా, ఇందులో వాడిన లాంగ్వేజ్ కూడా చాలా ప్రత్యేకమైందని విన్నాను. అవును, కరెక్ట్. రాజవంశావళి అంతా సంస్కృతంలో గ్రంథలిపిలో రాశారు. కానీ అసలైన అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్, ట్యాక్స్ మినహాయింపులు అన్నీ కూడా తమిళంలో రాశారు. రాజరికపు డాబు కోసం సంస్కృతం, అడ్మినిస్ట్రేషన్కి తమిళం. బ్రిలియంట్. కానీ ఇప్పుడు డిఫెన్స్ టెక్నాలజీ విషయంలో మనకు నెదర్లాండ్స్తో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి. మనకేమో ఆత్మనిర్భర్ భారత్ కింద టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావాలి. కానీ నెదర్లాండ్స్ మోడల్ వేరు. వాళ్ళదంతా ప్రైవేట్ అండ్ IP డ్రివెన్. అంటే ప్రైవేట్ కంపెనీలు వాళ్ల పైట్రెన్స్ని అంత ఈజీగా ఇవ్వవనా? ఎగ్జాక్ట్లీ. దానికి తోడు వాళ్ల ASML పైన US ఎక్స్పోర్ట్ కంట్రోల్స్ చాలా గట్టిగా ఉన్నాయి. అది పెద్ద ఛాలెంజ్. రైట్, అండర్స్టూడ్. సరే, మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. ఇది పాలిటీ పరంగా చాలా ఆసక్తికరమైన ఇష్యూ. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అంటే BCCI అనేది RTI యాక్ట్ 2005 కింద పబ్లిక్ అథారిటీ కాదు అని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ CIC తీర్పిచ్చింది. దీని వెనుక లాజిక్ ఏంటి? 2018లో ఇచ్చిన ఆర్డర్ని CIC ఇప్పుడు రివర్స్ చేసింది. బేసిక్గా సెక్షన్ 2H ఆఫ్ RTI యాక్ట్ ప్రకారం ఒక సంస్థ పబ్లిక్ అథారిటీ కావాలంటే అది పార్లమెంట్ లేదా స్టేట్ లెజిస్లేచర్ లేదా కనీసం ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఏర్పాటయ్యుండాలి. కానీ BCCI అలా ఫామ్ అవ్వలేదు కదా. అవును, అది కేవలం తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రిజిస్టర్ అయిన ఒక ప్రైవేట్ సొసైటీ మాత్రమే.
ఒక నిమిషం. ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, ప్రభుత్వం నుండి వాళ్లకు కోట్లలో ట్యాక్స్ మినహాయింపులొస్తాయి కదా. సో జస్ట్ బికాజ్ సమ్వన్ గెట్స్ ట్యాక్స్ బ్రేక్స్ డజంట్ మీన్ దే ఆర్ గవర్నమెంట్ ఫండెడ్, అంతేనా? ఎగ్జాక్ట్లీ. లీగల్గా చూస్తే ఖచ్చితంగా కాదు. ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ అనేవి చట్టప్రకారం అందరికీ లభించేవి. వాటిని సబ్స్టాన్షియల్ ఫైనాన్సింగ్గా, అంటే గణనీయమైన నిధులుగా పరిగణించలేము అని సిఐసి చాలా స్పష్టంగా చెప్పింది. ఓ, అంటే ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఉన్నంత మాత్రాన దాన్ని ఫండింగ్ అనలేమన్నమాట. ఈ విషయంలో ఏవైనా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయా? ఉన్నాయి కదా. తలపాలం సర్వీస్ కోఆపరేటివ్ బ్యాంక్ కేసులో కేవలం పరోక్ష లాభాలు పొందే సంస్థలు పబ్లిక్ అథారిటీలు కావు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రైట్. అలాగే జీ టెలిఫిల్మ్స్ కేసులో కూడా బీసీసీఐ అనేది ఆర్టికల్ 12 కింద స్టేట్ అనే డెఫినిషన్లోకి రాదు అని తేల్చింది. పాలిటీ ఎగ్జామ్స్కి ఈ 2 కేసులాస్ చాలా కీలకం. చాలా క్లియర్గా అర్థమైంది. ఓకే, మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. పబ్లిక్ హెల్త్ డేటాని ట్రాక్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు జనని అనే కొత్త ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు కదా. అసలు ఈ జనని ఏంటి? ఈ జనని అంటే జర్నీ ఆఫ్ యాంటీనేటల్, నేటల్ అండ్ నియోనేటల్ ఇంటిగ్రేటెడ్ కేర్. మన పాత ఆర్సీహెచ్ పోర్టల్కి ఇది చాలా అడ్వాన్స్డ్ వర్జన్ అన్నమాట. ఓకే, అంటే ఇందులో కొత్తగా ఏముంది? ఒక మహిళ యొక్క కంప్లీట్ రీప్రొడక్టివ్ హెల్త్ని, అంటే గర్భం దాల్చినప్పటి నుండి డెలివరీ, ఆ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ వరకు అంతా డిజిటల్గా ట్రాక్ చేస్తోంది. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్ గ్రౌండ్ లెవెల్లో? పాత సిస్టమ్స్లో కూడా ఆశా వర్కర్లు ఎంటర్ చేసేవాళ్లు కదా, ఇప్పుడొచ్చే ఆన్ గ్రౌండ్ మార్పు ఏంటి? పాత సిస్టంలో డేటా ముక్కలు ముక్కలుగా ఉండేది. కానీ వాట్స్ ఫ్యాసినేటింగ్ హియర్ ఇస్ జనని డైరెక్ట్గా ఆభా ఐడితో లింక్ అయి ఉంటుంది. ఆభా అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కదా? అవును, ఆధార్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. క్యూఆర్ కోడ్ బేస్డ్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడైనా స్కాన్ చేసి హిస్టరీ చూడొచ్చు. వావ్, అంటే ఒక రకంగా ఇది హెల్త్ డేటాకి యూపీఐ లాంటిదన్నమాట. పాన్ ఇండియా పోర్టబిలిటీ వస్తుంది. కరెక్ట్గా చెప్పారు. ముఖ్యంగా మైగ్రేటరీ పాపులేషన్స్, అంటే వలస కార్మికులు ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి వెళ్లినా వాళ్ల ట్రీట్మెంట్ ఆగకుండా చూసుకోవచ్చు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అలర్ట్స్ కూడా వెంటనే వస్తాయి. దట్స్ ట్రూలీ అ గేమ్ చేంజర్. అండ్ ఇది పిల్లల వ్యాక్సినేషన్ ట్రాక్ చేసే యూవిన్ ప్లాట్ఫామ్తో, అలాగే పోషన్ ప్లాట్ఫామ్తో కూడా సింక్ అవుతుంది కదా? అవును, సిస్టమ్స్ అన్నీ ఇంటర్కనెక్ట్ అయి ఉంటాయి. ఇప్పటికే 1,30,00,000 మంది ఇందులో రిజిస్టర్ కూడా అయ్యారు. వెరీ నైస్. సరే, మూవింగ్ టు ద ఫైనల్ టాపిక్, ఎకానమీ మరియు జాగ్రఫీకి రిలేటెడ్ ఇది. మన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ డీజీఎఫ్టీ దేశం నుండి అన్ని రకాల షుగర్ ఎక్స్పోర్ట్స్ పైన 30 సెప్టెంబర్ 2026 వరకు పూర్తి నిషేధం విధించింది. అయితే ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆపేశారా, లేక ఏమైనా మినహాయింపులున్నాయా? బేసిక్గా రెస్ట్రిక్టెడ్ కేటగిరీ నుంచి ప్రొహిబిటెడ్ కేటగిరీలోకి మార్చారు. కానీ పాత అగ్రిమెంట్స్ ప్రకారం EU, యుఎస్కి పంపే 14,500 టన్నుల కోటాకు మాత్రం మినహాయింపుంది. మిగతాదంతా జీరో. అంటే భవిష్యత్తులో రాబోయే తుఫాను కోసం మన కిరాణా కొట్టులో సరుకులు ముందుగానే దాచుకుంటున్నామన్నమాట. అవును. కానీ ఇండియా ప్రపంచంలోనే 2వ అతిపెద్ద షుగర్ ప్రొడ్యూసర్ గదా. మన బఫర్ స్టాక్ మనకు సరిపోతుంది కదా. అయినా ఎందుకింత భయం? ఎందుకంటే ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది కరెంట్ డేటా బట్టి కాదు, ఫ్యూచర్ ఎస్టిమేషన్స్ బట్టి. రాబోయే రోజుల్లో ఎల్ నీనో ఎఫెక్ట్ వల్ల మాన్సూన్ దెబ్బతినే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. ఓ, వర్షాలు తగ్గుతే పంట తగ్గుతుంది అన్నా? ఎగ్జాక్ట్లీ. అండ్ వెస్ట్ ఏషియా గొడవల వల్ల అగ్రికల్చర్ ఇన్పుట్స్, అంటే ఫర్టిలైజర్స్ సప్లై చైన్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. వీటి వల్ల రేపు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ పెరిగిపోయి ద్రవ్యోల్బణం వస్తుందని ఈ ముందస్తు ప్రొహిబిషన్ పెట్టారు. ఇఫ్ వి కనెక్ట్ దిస్ టు ద బిగ్గర్ పిక్చర్, జాగ్రఫీ పరంగా నార్త్ స్టేట్స్కి సౌత్ స్టేట్స్కి చెరకు ప్రొడక్షన్లో వేరియేషన్స్ ఉన్నాయి కదా? చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు. యూపీ లాంటి నార్త్ స్టేట్స్లో సుక్రోస్ రికవరీ రేట్ తక్కువ. అదే మహారాష్ట్ర లాంటి సౌత్ స్టేట్స్లో సుక్రోస్ రికవరీ రేట్ ఎక్కువ. కానీ అక్కడ సివియర్ వాటర్ స్ట్రెస్ ఉంది. నీటి ఎద్దడి ఉన్న చోట వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ వేయటం సస్టైనబుల్ కాదు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ కూడా ఆగిపోతే అక్కడున్న షుగర్ మిల్స్కి నష్టం కదా. రైతులకి బకాయిలు ఇవ్వలేరు కదా. ఇక్కడే గవర్నమెంట్ ఒక మాస్టర్ స్ట్రోక్ వేసింది. ఎక్స్పోర్ట్స్ ఆపటం వల్ల మిగిలిన చెరకు రసాన్ని, ముఖ్యంగా బీ హెవీ మొలాసెస్ని నేరుగా ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాం వైపు మళ్లించడానికి పర్మిషన్ ఇచ్చింది. ఓహ్, అంటే మిగిలిన చెరకుని పెట్రోల్లో కలిపే ఇంధనంగా మారుస్తున్నారన్నమాట. అవును. దీనివల్ల ఇంటర్నేషనల్ మార్కెట్తో పని లేకుండా నేరుగా అమ్ముకోవచ్చు. రైతులకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా త్వరగా క్లియర్ అవుతాయి. రైట్.
అండ్ లాంగ్ టర్మ్లో చూస్తే రంగరాజన్ కమిటీ సిఫార్సు చేసిన రెవెన్యూ షేరింగ్ ఫార్ములా ఆర్ఎస్ఎఫ్ని అమలు చేయడం ఇక్కడ చాలా అవసరమండి. దట్స్ బ్రిలియంట్. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్స్ అన్నీ గమనిస్తే ఒక ఫైనల్ థాట్ వస్తోంది. ఏంటది? వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే ఎల్నినో లాంటి పరిణామాలు కేవలం రైతులనే కాదు, ఇంటర్నేషనల్ ట్రేడ్ని, పాలసీలని, చివరికి బ్రెజిల్ లాంటి దేశాలతో మన ఎక్స్పోర్ట్ రిలేషన్స్ని కూడా మార్చేస్తున్నాయి. అవును, చాలా నిజం. ఎలక్ట్రానిక్స్ నుండి అగ్రికల్చర్ వరకు అన్నీ క్లైమేట్కి లింక్ అయ్యున్నాయి. భవిష్యత్తులో ఇంకెన్ని రకాల ఎక్స్పోర్ట్స్ పైన ఇలాంటి క్లైమేట్ డ్రివెన్ బ్యాన్స్ రాబోతున్నాయో మనం గమనిస్తూ ఉండాలి. కీప్ లర్నింగ్, కీప్ కనెక్టింగ్ ద డాట్స్. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.